నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. కన్న కొడుకు కన్నా ఎక్కువైందా? కోడలి కసాయి బుద్ధి. అబ్బా వింటేనే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది స్వామి. కన్న పేగు బంధం కాకపోయినా అత్త కోడళ్ళు అంటే అమ్మ కూతుళ్ళు లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ ఆ బంధానికి రక్తం మరక అంటుంది. కన్న మనవన్ని ఏమని మందలించిందో ఆ కోపం ఆ కోడలి కంటికి కనబడలేదు. కట్టెతో కొట్టి చంపేంత కసాయిగా మారింది. అసలు ఏమైంది? వెంకన్నపాలెంలో జరిగిన ఈ దారుణమేంది? డిఎస్పీ శ్రావణి గారు ఏం చెప్తున్నారో చూద్దాం రండి. చోడవరం మండలం వెంకటపాలెం గ్రామంలో ఒక మహిళ హత్య జరిగింది. దానికి సంబంధించి చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఫ్యాక్ట్స్ లోకి వెళ్తే వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పాషాలమ్మ 46 ఏళ్లు తన కుమారుడు, కోడలు మరియు మనవడితో కలిసి నివాసం ఉంటుంది. ఈ అత్తా కోడళ్ళు తరచుగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో నిన్న 28 ఉదయం సమయంలో వాళ్ళ అబ్బాయి మనవడిని ఏదో అన్నది ఈవిడ అని చెప్పి పెద్ద ఆవిడ దాని మీద మళ్ళీ అత్తా కోడళ్ళు మాట అనుకునేసి ఈ కోడలు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ ఏజ్డ్ ఎక్యూజ్డ్ ఆమె ఒక కర్ర తీసుకుని ఈ వంట చేసుకునే ఫైర్వుడ్ స్టిక్స్ ఉంటాయి, ఆ కర్ర ఒకటి తీసుకుని ఆ పెద్ద ఆవిడని కొట్టడం జరిగింది. ఆ పెద్ద ఆవిడ విత్ మల్టిపుల్ ఇంజురీస్, ఆ కర్రతో కొట్టడం వల్ల అయిన మల్టిపుల్ ఇంజురీస్ తో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించడం జరిగింది. ఈ మృతురాలి కుమారుడి దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉందో ఆమెని వాళ్ళ అమ్మగారి ఇల్లు వెంకన్నపాలెంలో మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆమెని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తాం. ఏ ఊరు? వెంకన్నపాలెం. ఏం జరిగింది? కుటుంబంలో తీరని విషాదం. మనవన్ని కోడలు తిట్టిందని అత్త మందలించింది. అది ఆ కోడలికి నచ్చలేదు. ఏమైందో ఏమో గాని చేతిలో ఉన్న కట్టె తీసుకుని అత్తను అడ్డంగా నరికింది. తల మీద గట్టిగా బాదడంతో అత్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అత్త అంటే ఆ మాత్రం గౌరవం లేదా? అత్త కోడళ్ల మధ్య ఇంతటి ఘర్షణకు అసలు కారణమేంది? ఈ ఘటనపై అనకాపల్లి డిఎస్పీ శ్రావణి రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. కోడల్ని అదుపులోకి తీసుకుని కఠినంగా విచారిస్తున్నారు. మనిషికి మృగత్వానికి తేడా లేకుండా పోతుంది. కన్న బిడ్డ కోసం అత్తను చంపేదంతా అరాచకానికి పాల్పడమేంది? సమాజం ఎటుపోతుంది? ఏదేమైనా చిన్న విషయానికి పెద్ద ప్రాణం పోవడం ఈ గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు ఏం తేలుస్తారు? కోడలికి శిక్ష పడుతుందా? ఆ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వార్తల కోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాము. ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి. న్యూస్ 9 టీవీని వీక్షిస్తూ ఉండండి.